కావ్యకి తెలియకుండా రాజు అయితే ఆఫీస్కి అయితే వెళ్ళి రచ్చ చేస్తాడనమాట. ఇక రాజు బిహేవ్ చూసి శృతిని అయితే ఇక అందరూ స్టాఫ్ అందరూ సార్ ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట. ఇక నోరు మూసుకొని వెళ్ళి పని చేసుకోండి అని చెప్పేసి శృతి అయితే చెప్తుంది. ఇప్పుడు క్యాబిన్కి వెళ్తే ఏమంటారు, పెళ్ళి అయితే మొగుడికి కూడా ఎంత భయపడను, ఈయనకు భయపడాల్సి వస్తుందని చెప్పేసి శృతి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట. రాహుల్ అయితే స్వప్న ఆస్తి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళి డూప్లికేట్స్ జిరాక్స్ అయితే చేయించి ఇక స్వీటీని మోసం చేసి ఎలాగైనా సరే తన సొంతం చేసుకోవాలని చెప్పేసి వెళ్తాడనమాట. అయితే అప్పటికే గిల్ట్ నగల గురించి తెలుసుకున్న స్వప్న అప్పులు ఇక రాహుల్ని అయితే ఫాలో అవుతారు. ఇక స్వీటీ తన ఇంట్లో టీవీ చూస్తూ ఉండగానే రాహుల్ అయితే చాలా సంతోషంగా బేబీ నీకోసం ఏది తెచ్చానో చూడు అని చెప్పేసి అంటాడనమాట. ఏం తెచ్చావు అని చెప్పేసి ఇక స్వీటీ అయితే చాలా పొగరగా అంటూ ఉంటుంది. నువ్వు అడిగిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తెచ్చానని చెప్పేసి రాహుల్ అనగానే ఇక టక్కలు లేచి ఆ పేపర్స్ అయితే తీసుకొని చూసుకొని ఇక అంతే వేగంగా రాహుల్ని అయితే హగ్ చేసుకుంటుంది అనమాట. ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తే నువ్వు నాకు ఇచ్చేది కేవలం హగ్గా బేబీ అని చెప్పేసి రాహుల్ అనగానే ఇక స్వీటీ అయితే నవ్వుతూ అడగకుండానే హగ్ ఇచ్చానంటే అర్థం కాలేదు బేబీ, ఇక నువ్వు నన్ను ఏది అడుక్కోనక్కర్లేదు, ఆర్డర్ వేస్తే చాలు నేను వచ్చి నీ ఒడిలో సీతాకోచిలుకలా వాలిపోతానని చెప్పేసి అంటదనమాట. ఇక అప్పుడే స్వప్న అయితే అప్పుడు నేను వచ్చి నీ ఒళ్ళు చిల్లులు పడేలా చేస్తానని చెప్పేసి అంటది. ఇక స్వప్నం చూసి రాహుల్ అయితే ఒక్కసారిగా తత్తరపడుతూ ఉంటాడనమాట. ఇక స్వీటీ అయితే బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటుంది. ఇంతలో స్వప్నం వెనక్కి అప్పు కూడా వచ్చి నిలబడుతుంది అనమాట. శభాశ్రమ కూడా కట్టుకున్న దాని కంచెలో అనలేదు కానీ ఉంచుకున్న దాని జడలో మల్లెపూలు పెట్టాడు అన్నట్టు దీన్ని బాగానే బొట్లో వేసుకున్నావే అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ఆ స్వీటీ అయితే షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు, నేనెవరైనా, నువ్వు ఉంచుకున్నావే నీ ప్రియుడు, వాడి చేత తాళి కట్టించుకున్న పెళ్ళాన్ని, అయినా వీడిని నేనే నమ్మను, నువ్వెలా నమ్మావే, ఓ నిన్ను నాలానే మాటలతో మాయ చేశాడా అని చెప్పేసి స్వప్న అయితే అంటది అనమాట. ఇక స్వీటీ అయితే అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి ఈ డాక్యుమెంట్స్ చూపించి మాయ చేశాడా, ఈ డాక్యుమెంట్స్ ఇవ్వగానే నిన్ను సమర్పించుకోవడానికి రెడీ అయిపోయావా, అసలు ఇవి ఏ డాక్యుమెంట్స్ తెలుసా, డూప్లికేట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి స్వప్న అనగానే ఇక ఒక్కసారిగా స్వీటీ అయితే షాక్ అయిపోతుంది. ఇక రాహుల్ వైపు కోపంగా చూస్తూ ఏంటి ఇవి డూప్లికేటా రాహుల్ అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అవును అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. ఇక వెంటనే స్వీటీ నన్నే చీట్ చేస్తావా నిన్ను అని చెప్పేసి ఇక రాహుల్ని కొట్టడానికి వెళ్ళగానే స్వప్న అయితే ఇక అడ్డుపడుతుంది అనమాట. ఇక స్వీటీ చేతిని పట్టుకొని ఏంటే నా భర్త మీద చేయెత్తావంటే కొడతావా, నేను నా భర్తకు విలువ ఇవ్వకపోవచ్చు కానీ నేను మా తాలిబంధానికి విలువ ఇస్తాను, వాడిని కొడితే తిడితే నేనే కొట్టాలి, నేనే తిట్టాలి, అంతేకాని ఇలా ఎవరు పడితే వాళ్ళు చేయెత్తితే ఇలా చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా, చంపేస్తానని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక రాహుల్ అయితే ఐఆమ్ రియల్లీ సారీ స్వప్న, నువ్వు ఎంత మంచిదానివని తెలియక బుద్ధి కట్టి తిని తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి అంటాడనమాట. ఇక వెంటనే స్వప్న క్షమిస్తాను రాహుల్, ఎందుకు క్షమించను, తప్పకుండా క్షమిస్తాను అని చెప్పి ఇక స్వీటీ వైపు చూసి చీపురు ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక స్వీటీ భయపడుతూ మూలకొన్న చీపురుని అయితే చూపిస్తుంది అనమాట. ఇక స్వప్న వెళ్ళి చీపురు తెస్తుంది. ఏరా నా 7 వారాల నగలు కొట్టేసి గిల్ట్ నగలు చేసి పెడతావా, నా ఆస్తి పేపర్లు కొట్టేసి ఈ బ్రోకర్ దాని చేతులు పెడతావా, ఎంత మోసం చేసినా నేనే క్షమించాలా అని చెప్పేసి ఇక రాహుల్ అయితే వేరే బాధడు బాతుతుంది అనమాట చీపురుతో. వద్దు స్వప్న వద్దు అని చెప్పేసి ఇక రాహుల్ అయితే పరిగెత్తుతూ ఉంటాడు. ఒక స్వీటీ అయితే మనసులో అమ్మో నేను ఇక్కడే ఉంటే అయిపోతాను, జాగ్రత్తగా జంప్ చేయాలని చెప్పేసి అనుకోబోతూ ఉండగానే అప్పు అయితే చేయి పట్టుకొని మరీ ఆపుతుంది అనమాట. ఎక్కడికి జారుకుంటున్నావే, ఇంకోసారి ఇలా తప్పు చేస్తావా, పక్క వాళ్ళ కాపురాలు కూలుస్తావా అని చెప్పేసి చంపకేసి ఒకటిస్తుంది అనమాట. ఇక స్వీటీ చెంప పట్టుకొని ఏడుస్తూ లేదు మేడం ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను, నన్ను విడిచిపెట్టండి అని చెప్పేసి అంటదనమాట. నిన్ను విడిచిపెట్టాలంటే ముందు రాహుల్ నీకు ఇచ్చిన 7 వారాల నగలు తీసుకొని రా అని చెప్పేసి అప్పు అయితే అంటది. తీసుకొని వస్తాను ఇప్పుడే తెస్తానని చెప్పేసి లోపలికి అయితే వెళ్తుంది అనమాట స్వీటీ. ఇక స్వప్న ఇల్లంతా తిప్పించి మరీ కొడుతుంది అనమాట రాహుల్ని. స్వప్న ఆగవే నా పరువు పోతుందే కొట్టక అని చెప్పేసి రాహుల్ అయితే పరిగెత్తుతూ ఉంటాడు. కెంతలో స్వీటీ అయితే నగలు తీసుకొచ్చి అప్పు చేతిలో పెట్టి అక్కడి నుంచి అయితే పారిపోతుంది అనమాట. ఇక అప్పు స్వప్ననే అక్క ఆగే ఇంకా కొడితే రాహుల్ చచ్చిపోతాడని చెప్పేసి అంటదనమాట. నాకు వచ్చే కోపానికి వీడిని ఏం చేసినా పాపం లేదు, వీడిని వీళ్ళమ్మ నా కొడుకు నిప్పు తుప్పు అని చెప్పేసి అంటుంది కదా, ఆవిడ దగ్గరికి తీసుకెళ్తాను, ఇదంతా చెప్తాను, ఆవిడేం మాట్లాడుతుందో చూస్తానని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. ఇక రాహుల్ అయితే భయపడిపోతూ స్వప్న ప్లీజే నీకు దండం పెడతానే, నా మీద కోపం ఉంటే ఇంకా కొట్టు పడతాను, అంతేకాని అమ్మ దగ్గరకు మాత్రం తీసుకెళ్ళకే, నీకు దండం పెడతానని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అయినా స్వప్న అయితే విందు నువ్వు నాకు దండం పెట్టడం కాదు నేనే నీకు పెండం పెడతాను పద అని చెప్పేసి లాక్కొని వెళ్తుంది అనమాట. ఇక తర్వాత సీన్లో శృతి అయితే కావ్యకి ఫోన్ చేసి మేడం సార్ ఇక్కడ చాలా గొడవ చేస్తున్నారు మేడం, అందరినీ భయపెట్టిస్తున్నారు, సార్కి గతం గుర్తులేదన్న విషయం వీళ్ళెవరికి తెలియదు కదా, అప్పటికి నాతో అందరూ అడుగుతున్నారు సార్ ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి నేనే వాళ్ళని తిట్టి పంపించేశాను, మీరు త్వరగా రండి మేడం
నేను వద్దని చెప్పినా కానీ వినకుండా అందరితో మీటింగ్ అయితే పెట్టారు. ఈ ఫైల్ ఏంటి ఇలా ఉంది, ఈ డిజైన్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి అందరినీ తిట్టి పారేస్తున్నారు మేడం, మీరు అర్జెంటుగా రండి అని చెప్పేసి శృతి అయితే ఫోన్ చేసి చెప్తుంది అనమాట. ఇక కావ్య అయితే కంగారుగా ఆఫీస్కి అయితే వెళ్ళడానికి రెడీ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.